ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఓం శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9300556240. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్యలో నైపుణ్యత లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ గురువుగారు స్వయంగా ఫోన్లోనే పరిష్కారం చెప్తారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగిందండి. తప్పకుండా మీరు కూడా మీ సమస్యకు పరిష్కారం చెప్పించుకుని సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్లలో ఒక నెంబరు తాకు తల్లి. ఈ గురువారం రోజున తీయటి శుభవార్త వింటావు. నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే నీ కోరిక నెరవేరుతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి. తల్లి, ఈరోజు నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త వస్తుంది. నేను చెప్పే ఈ 2 మాటలు జాగ్రత్తగా విను. ఇది నీకైన జీవితం. నీకు ఒక శుభకరమైన విజయం కలగబోతుంది. నీకైన ఒకటి నిన్ను చేరబోతుంది తల్లి. జీవితంలో ప్రశాంతత వెలుగు రాబోతుంది. కొత్త జీవితం అనుభవించబోతున్నావు. నమ్మకమే కదా జీవితం. భయం వదిలి ధైర్యం వెనకాలే వెళ్ళు. నీ కష్టకాలం ముగిసిందమ్మా. శోధన కాలం దాటి వచ్చేశావు. బిడ్డ, నువ్వు వద్దు అని నిన్ను వదిలేసి వెళ్ళిన వారు నువ్వు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. అదృష్టం నీకు కలగబోతుంది. ఇక అంతా కూడా నీకు సంతోషమేనమ్మా. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా దొరకబోతుంది. నీ సమస్య తీరబోతుంది తల్లి. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తానమ్మా. నువ్వు ఎదురు చూసే విజయం నీకు దొరికేలా చేస్తాను. నీ జీవితంలో అద్భుతమైన మార్పు నేను తీసుకువస్తాను. నువ్వు ఎదురు చూసే అద్భుతం నీకు అందచేస్తాను తల్లి. బాబా నాకు మంచే చేస్తారు అని నమ్మే నీ మంచి మనసుకి అంతా మంచే చేస్తాను తల్లి. నీ మనసుకి అనుకూలమైన ఆలోచనలు, నీ మనసుకి సాధకంగా ఉండే ఆలోచనలు మాత్రమే వస్తాయి. నువ్వే తలచి చూడని విషయం ఒకటి జరగబోతుంది. నువ్వే ఆశ్చర్యపడే విషయం ఒకటి జరగబోతుంది తల్లి. ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది తల్లి. మంచి కాలంగా మారింది అనే నీకు చెబుతున్నానమ్మా. నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. నిశ్చయంగా నువ్వు అనుకునే విషయం నీకు ఈ నెలలోనే జరుగుతుంది తల్లి. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి. నీకు కావలసింది నీకు కలిసి వచ్చే కాలం ఆరంభమైందమ్మా. నీ సాయి తండ్రిని నేను ఆరంభించేశానమ్మా. తప్పక నీ అన్ని కలలు నెరవేరుతాయి. నిన్ను విడిచిపెట్టి వదిలేసిన వారు వాళ్ళ తప్పు తెలుసుకుని వాళ్ళకై వాళ్లే నీ వద్దకు వస్తారు తల్లి. నీకు అతి దగ్గరలోనే వసంతకాలం రాబోతుంది. అనుభవించిన దిగులు, కష్టం అంతా కూడా తొలగిపోయి ఆనందంగా జీవించబోతున్నావు. సిరి సంపదలతోటి, నా ఆశీర్వాదంతో జీవించబోతున్నావు. రాబోయే కాలమంతా కూడా నీకు బంగారు భవిష్యత్తుగా మారబోతుంది. ఆవేదనంతా కూడా ముగిసిపోయింది అని గుర్తించుకో తల్లి. ఆ సమయంలో నా దగ్గరికి వస్తావు. వచ్చి ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు. ఇక నుంచి మంచి విషయాలు జరుగుతాయి అని నీకు తెలుస్తాయి, గుర్తిస్తావు. దీనివల్ల నీకు సంతోషం కలుగుతుందమ్మా. రేపటి రోజున కాసుకుని నీకు విజయం నిశ్చయంగా దీపం వెలుగులా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఉండబోతుంది. నా కృప నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. తీయని కాలం ఆరంభమైంది అని గుర్తుంచుకో.
నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోంచి పంపిస్తున్నాను అని గుర్తుపెట్టుకో. నా వార్తలు ఎంత నమ్మకంతో వింటావో అంత నమ్మకంతో నీకు మంచి జరుగుతుంది తల్లి. ఇక నీ లైఫ్లో భయం, దిగులు అనేవి లేకుండా అన్నీ ముగిసిపోతాయమ్మా. నీ అన్ని ప్రార్థనలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. నిన్ను అపార్థం చేసుకునే వదిలి వెళ్ళిన బంధం తప్పకుండా నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు తప్పకుండా వస్తుందమ్మా. అలాగే నీ అవసరాలన్నీ పూర్తి చేసి నా ఆశీర్వాదం రోజులు నీ వద్దకు తీసుకువచ్చాను తల్లి. ఈ రోజు నుంచి నీకు జరగటం ఆరంభం కానుంది. నీకైన దారి వేశాను. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరుస్తాను తల్లి. ఇక నుంచి రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి. దిగులు వదిలిపెట్టేసే తల్లి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి, ఇకపై ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు. నువ్వు పడ్డ కష్టం తీరిపోతుంది అని చెబుతున్నాను కదమ్మా. సూర్య చంద్రులకే గ్రహణ బాధ తప్పలేదు కదా తల్లి. మానవులమైన మనమెంత ఒక్కసారి అర్థం చేసుకుని నీకు మంచి అనుకూలమైన మార్పులు వస్తాయి అని గుర్తుంచుకో తల్లి. జీవితాంతం నీకు తోడుగా ఉంటానమ్మా. నీపై వచ్చే అన్ని చెడులను కూడా పారద్రోలుతాను. నీ శోధన కాలం ముగిసిపోయింది. ఎప్పుడూ కూడా భయం అనే మాటే ఉండదు. నీకు తోడుగా నీ సాయి తండ్రిని ఉన్నాను కదమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది. మంచి మాత్రమే జరుగుతుంది. నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమెందుకు తల్లి, సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈ గురువారం రోజున ఒక తీపి రహస్యం నీ చెవిలో చెప్పాలి అని నీ వద్దకు వచ్చానమ్మా. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆనందంగా విను తల్లి. విన్నాక తప్పకుండా నీ ముఖంలో సంతోషం వస్తుంది. నీకున్న మన కష్టంలో ఒకటి ఎవరూ లేరు అనేది. నీకున్న కష్టం, బాధ, ఆవేదన, సంతోషం పంచుకోవటానికి, వినటానికి నమ్మకమైన మనిషి లేరే అని. సమస్యల్లో ఉన్నప్పుడు కానీ, మన కష్టంలో ఉన్నప్పుడు కానీ ఆదరణగా ఎవరూ లేరే అనే కదమ్మా నీ బాధ. నీ బాధ తప్పు కాదమ్మా. ఇది చేస్తే తప్ప ఒప్ప అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, ఇది కరెక్టు కాదు అని చెప్పే ఆత్మీయులు లేక ఎంతో బాధపడుతున్నావు తల్లి. నీ బాబా తండ్రికి ఆ సంగతి తెలుసమ్మా. ఇది చేయవచ్చా చేయకూడదా అనే సందేహంలో ఉన్నప్పుడు, ఇది చెయ్యి అని చెప్పే సలహాదారులు లేక ఎంతో దిగులుగా ఉన్నావు కదా తల్లి. నీ మన కష్టం పోగొట్టడానికి నీ తండ్రినైనా నీ బాబాని వచ్చానమ్మా. ఈరోజు నీ చెవిలో తీపి కబురు చెప్పాలని కూడా వచ్చానమ్మా. ఆ తీపి కబురు ఏమిటి అంటే, నీ మన కష్టాన్ని పోగొట్టేందుకు ఒకరిని పంపిస్తాను. వాళ్ళు కొద్ది రోజులు నీతోనే నీ చుట్టూనే ఉంటారు. ఆత్మీయులుగా మారబోయేది ఎవరు అని నువ్వు కనిపెట్టు తల్లి. నీ ఆలోచనలు అర్థం చేసుకుంటారు. నీ ఆత్మీయులు అని తెలిసిన పిమ్మట వారి మాటలను అర్థం చేసుకో. వారికి ప్రాముఖ్యతనివ్వు. వాళ్ళ మాట లెక్క చేయని పరిస్థితుల్లో వాళ్ళు నీకు దూరంగా వెళ్తారు. నీ బాబా తండ్రి చెప్పినప్పుడు ఎలా వింటావో వాళ్ళ మాటలు కూడా విను. ఒకవేళ వాళ్ళ మాటలు నీకు గందరగోళంగా అనిపించినప్పుడు బాబా అని ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ సాయి తండ్రిని పిలువు తల్లి. తప్పక నేను వస్తాను. నీ కష్టం నేను తీరుస్తానమ్మా. నీకు మంత్రినై సలహానిస్తాను. నీకు మంచి దారి చూపిస్తాను. ఆ మార్గంలో నువ్వు నడిచినప్పుడు తప్పకుండా నీకు విజయం కలుగుతుంది. ఈ విజయం నీకు చాలా మంచి చేకూరుస్తుందమ్మా. మంచివాళ్ళు చెప్పిన మాటలు పెడిచెవన పెట్టకమ్మా. నీ చుట్టూ ఉన్న మంచి వాళ్ళ విషయాలు గుర్తుంచుకో. నీ కోసం వాళ్ళని పంపిస్తాను. నీ కోసం న్యాయమైన సలహాలు ఇచ్చి మంచి మార్గం చూపిస్తారమ్మా. నీ మనసు సంతోషపరిచేలా ఉంటారు. నీ మనసులో ఉన్న బాధని తగ్గిస్తారు. మంచి విషయాలు చేసేటప్పుడు ప్రోత్సహిస్తారు. నీ వల్ల అవుతుంది అని అనేవారే నీ వాళ్ళు తల్లి. మంచి దారిలో వెళితే అభినందిస్తారు. తప్పు దారిలో వెళితే అడ్డుపడతారు. నీ మనసులో బాధ, కష్టం తెలిసినప్పుడు ఓపికగా వింటారు. నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు. వాళ్ళనే నీ జీవితంలోకి పంపిస్తాను తల్లి. కానీ వాళ్ళే ఎల్లప్పుడూ నీ వెంట ఉంటారు అని అనుకోకు. ఉండాలి అని అనుకోకు. ఏదీ కూడా శాశ్వతం కాదు. నీకు కావలసిన మనిషిని ఈ సమయంలో నీకు ధైర్యం నింపటానికి పంపుతాను. నీకు ఎల్లప్పుడూ మనోధైర్యం నింపటానికి నీ బాబా తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ కృంగిపోవద్దు.
నీకు కావలసిన మనోధైర్యాన్ని నీ సాయి తండ్రిని నేను అందిస్తానమ్మా. నేను నీతోనే ఉన్నాను కదమ్మా, భయం ఎందుకు? సమయానికి ఆహారం తీసుకో, సమయానికి నిద్రపో. నిద్రాహారాలు లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుందమ్మా. ఇక అన్నీ వదిలేసి నీ బాబా నీ చెంత ఉన్నాడు అనే నమ్మకంతో కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో తల్లి, నీకు అంతా శుభమే జరుగుతుంది అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. మరి మన బాబా గారు అయితే ఈరోజు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.